'శ్రీరాములు' వారి గెటప్‌లో 'ప్రభాస్' గారు అటు 'మిరాయ్' సినిమాలో యాక్ట్ చేశారంటూ ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సో, ఆ ఫోటో మార్నింగ్ నుంచి కూడా ఫుల్ ట్రెండింగ్‌లో అయితే ఉంది. అంటే వాళ్ళ 'మిరాయ్' సినిమాలో ఆయన అంటే అంతకుముందు రిలీజ్ అయిన ట్రైలర్‌లో 'శ్రీరాములు' వారి షార్ట్స్ కొన్ని ఉంటాయి గదా! సో, ఆ 'శ్రీరాములు' వారి క్యారెక్టర్ ఎవరు చేశారని చెప్పేసి అప్పటినుంచి కూడా ఒక పెద్ద చర్చ జరిగింది. అయితే ఇవాళ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. సో, సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని ఫోటోలు 'ప్రభాస్' గారు 'శ్రీరాముని' ఆ గెటప్‌లో ఉన్న బయటకు రావడం జరిగింది. సో, ఒక్కసారిగా సోషల్ మీడియా షేక్ అయిపోయి అటు 'ప్రభాస్' గారి అభిమానులు, సినిమా అభిమానులందరూ కూడా సంభ్రమాశ్చర్యాలకైతే గురవ్వడం జరిగింది. సో, నిజంగా ఇదొక గుడ్ న్యూస్ అని జెప్పేసి కూడా చాలా మంది భావించేశారు. సో, నిజంగా మరి 'ప్రభాస్' గారు 'శ్రీరాములు' వారి గెటప్‌లో మన 'మిరాయ్' సినిమాలో యాక్ట్ చేశారా? లేదా అది ఫేక్ ఫోటోవా అని ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే చాలామంది అది ఫేక్ అని పెడుతున్నారు సినిమా చూసిన వాళ్ళు. ఇంకొంతమంది లేదు ఆయన యాక్ట్ చేశారంటూ కూడా పోస్ట్‌లయితే పెట్టడం చాలా మీమ్ పేజెస్ అండ్ చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో ట్విట్టర్‌లలో చాలామంది కూడా వాళ్ళ షేర్ చేసుకుంటూ రావడం జరిగింది ఈ ఫోటోను. సో, ఒక్కసారిగా ఆ ఫోటో మొత్తం కూడా గెటప్‌లో 'ప్రభాస్' గారిని చూసేసరికి అందరూ కూడా అవాక్కయిపోయారు. ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ అంటే ఆల్రెడీ ఉన్నాయి. ఇంకాస్త పెరిగిపోవడం జరిగింది. యాక్చువల్‌గా 'ప్రభాస్' గారు ఉన్నారా? లేరా? అన్న చర్చ ఈ ఫోటోలు లీక్ అవ్వడం అనేది ఎందుకు జరిగిందంటే దీనికి కూడా ఒక కారణం ఉంది. సో, ఈ సినిమా రిలీజ్‌కు ముందు రోజు 'తేజ సజ్జా' గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. స్పెషల్ థాంక్స్ టు 'ప్రభాస్' గారు. ఈ సినిమా మరింత స్పెషల్‌గా మారడానికి మీరు కూడా ఒక కారణం అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది. సో, అప్పటినుంచే ట్విట్టర్‌లో ఒక ట్రెండింగ్‌లోకి ఒక న్యూస్ వచ్చేసింది. 'ప్రభాస్' గారు 'మిరాయ్' సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు. సో, ట్రైలర్‌లో ఏవైతే శ్రీరాములు వారి అంటే ఆ షార్ట్స్ చూపించారో ఆ క్యారెక్టర్‌లో ఇంకెవరు పోషించలేదు. మన 'ప్రభాస్' గారే పోషించారని జెప్పేసి ట్విట్టర్‌లో, సోషల్ మీడియా మొత్తం కూడా ట్రెండ్ అవ్వడం జరిగింది. సో, ఒక్కసారిగా ఈ సినిమా బుకింగ్స్ కూడా మరొక రేంజ్‌కి వెళ్ళిపోయాయి. అప్పటికే బుకింగ్స్ బాగా జరిగినప్పటికీ ఈ సినిమా అంటే న్యూస్ తర్వాత, ఆ ట్వీట్ తర్వాత ఇంకాస్త బుకింగ్స్ అయితే పెరగడం జరిగింది. అయితే ఫస్ట్ షో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఫోటో లీక్ అయిపోయింది. 'ప్రభాస్' గారు అలా శ్రీరాముని గెటప్‌లో రాజసం ఉట్టి పడేలా చాలా అద్భుతంగా, అందంగా కూడా శ్రీరాముల వారి గెటప్‌లో కనిపించారు. అంతకుముందు మనకు తెలుసు 'ఆదిపురుష్' సినిమాలో ఆయన శ్రీరాముల వారి పాత్రలో యాక్ట్ చేశారు. కాకపోతే సినిమా డైరెక్టర్ ఫెయిల్యూర్ వల్ల ఆశించినంత స్థాయి విజయం సాధించలేదు. అప్పుడు కాస్త ట్రోలింగ్ కూడా గురైపోయారు. అయితే ఇప్పుడు ఈ ఫోటో మాత్రం అలా కాదు. సో, ఒక్కసారి అభిమానులు, ఆడియన్సు, ప్రేక్షకులందరూ కూడా షాక్ అయిపోయారు. ఏంటి రాముల వారి గెటప్‌లో ఇంత అందంగా ఉన్నారు 'ప్రభాస్' గారు అసలు ఆహ్, నిజంగా సినిమాలో ఆయన ఉన్నారా? అని జెప్పేసి అప్పటికప్పుడు 'ప్రభాస్' అభిమానులు కూడా బుకింగ్ చేసుకొని సినిమాకి వెళ్ళే ఒక పరిస్థితి నెలకొంది. అంటే ఆ లుక్ అలా ఉంది. రాజసం ఉట్టి పడేలా ఉంది. సో, ఆ ఫోటో ఇప్పుడు అటు ఇంటర్నెట్‌ని షేర్ చేయడం జరిగింది. అయితే అసలు విషయానికొచ్చేసరికి ఈ సినిమాలో అసలు 'ప్రభాస్' గారే లేరు. అదంతా ఫేక్ న్యూస్ అని జెప్పేసి ఒక వార్త కూడా మరోవైపున సర్క్యులేట్ అయింది. అయితే అది ఫేకా? రియలా అనంటే అది ఫేక్ న్యూస్ అనే చెప్పుకోవాలి. 'ప్రభాస్' గారు ఈ సినిమాలో అసలు ఏమాత్రం కూడా యాక్ట్ చేయలేదు. 'శ్రీరాములు' వారి గెటప్‌లో కూడా ఆయన చేయలేదు. సో, ఏదైతే వైరల్ అవుతుందో ఆ ఫోటో ఉందో అది ఏఐ క్రియేటెడ్. సో, ఏఐ ద్వారా అలా 'శ్రీరాములు' వారి పాత్రలో 'ప్రభాస్' గారిని యాడ్ చేసేసి సో, ఆ ఫోటోని ఆ సినిమా ఎండింగ్ లో పెట్టినట్టుగా ఎడిట్ చేసేసి సో, సోషల్ మీడియాలోకి వదిలేసారు. సో, అందరూ కూడా ఎందుకంటే 'తేజ సజ్జా' గారు అంతకు ముందు రోజు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో 'ప్రభాస్' గారికి స్పెషల్ థాంక్స్ చెప్తూ సో, అలా థాంక్స్ చెప్పడంతో ఒక్కసారిగా ఆయన ఉన్నారేమో అని భావించేసారు. అందుకోసమే అందరూ కూడా నమ్మేసారు. అది నిజంగా ఇది 'ప్రభాస్' గారు 'శ్రీరాములు' వారి గెటప్‌లో అద్భుతంగా ఉన్నారు. సో, ఆయన యాక్ట్ చేసారు. ఈ సినిమా మరో స్థాయికెళ్ళిపోయింది. క్లైమాక్స్ అయితే అని జెప్పేసి అలా ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే చర్చనీయాంశంగా మారిపోవడం, ఇదే ట్రెండింగ్ అవ్వడం జరిగింది. అయితే నిజానికి నేను కూడా మార్నింగ్ సినిమా చూసాను. 'ప్రభాస్' గారు ఎక్కడా కూడా సినిమాలో కనిపించలేదు. అయితే చిన్న ఆహ్, వాయిస్ ఓవర్‌లో మాత్రం ఉండడం జరిగింది. అంటే సినిమా స్టార్టింగ్‌లో ఆ సినిమా ఇంట్రో చెప్తూ ఆయన వాయిస్ ఓవర్ నడుస్తూ ఉంది. ఆ సినిమా కథ ఎప్పుడు మొదలవుతుంది? ఎక్కడ మొదలవుతుంది? అని చెప్పేసి చిన్నగా కొంత సేపటి వరకైతే 'ప్రభాస్' గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకే అటు 'తేజ సజ్జా' గారు థాంక్స్ చెప్తూ అయితే అంతకు ముందు రోజైతే ట్వీట్ చేయడం జరిగింది. సో, అలా 'ప్రభాస్' గారి వాయిస్ ఓవర్ తప్పితే 'ప్రభాస్' గారైతే ఎక్కడా కనిపించలేదు. ఆ 'రాముల వారి' గెటప్‌లో 'ప్రభాస్' గారు ఏదైతే ఫోటో లీక్ అయిందో అది కంప్లీట్‌గా ఏఐ క్రియేటెడ్. సో, ఏఐతో క్రియేట్ చేసి అలా సోషల్ మీడియాలోకి వదిలేసారు. సో, అయినా కూడా అది సోషల్ మీడియాలో ఫుల్ సెన్సేషన్ క్రియేట్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. సో, ఒక్కసారిగా అది హాట్ టాపిక్‌గా మారిపోయింది. సో, అభిమానులు కూడా అసలు ఫుల్ జోష్‌లోకెళ్ళిపోయారు. నిజంగా యాక్ట్ చేసారా అని జెప్పేసి వాళ్ళు కూడా భావించేసారు. రాముల వారి ఆ పాత్రలో నిజంగా 'ప్రభాస్' గారు అద్భుతంగా కనిపిచ్చేసారు అని జెప్పేసి ఒకసారి వాళ్ళు కూడా వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా అయితే మారిపోయాయి. కాకపోతే అది
ఇప్పుడైతే అది న్యూస్ బయటపడిపోయింది. అది ఏఐ క్రియేటెడ్ మాత్రమే. ప్రభాస్ గారైతే యాక్ట్ చేయలేదు. అయితే ఆహ్, 'మిరాయి' సినిమాలో శ్రీరామునికి సంబంధించిన షాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ ఏఐ ద్వారా క్రియేట్ చేశామని కూడా వాళ్ళు మూవీ టీమ్ చెప్పడం జరిగింది. సో, ఆ షాట్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. దాని వెనకాల ఉన్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా వచ్చింది. అయితే సినిమా ట్రైలర్‌లో చూసిన తర్వాత చాలామంది ఎవరో టాలీవుడ్‌లో చాలా పెద్ద హీరోయే రాముల వారి పాత్రలో కనిపించబోతున్నారని చెప్పేసి అప్పుడు పెద్ద టాక్ నడిచినప్పటికీ సో, ఆ పాత్ర అయితే కంప్లీట్‌గా అంటే శ్రీరాముల వారి పాత్రని కంప్లీట్‌గా ఏఐ ద్వారా షాట్స్ అయితే తీశారు. సో, ఎవరు కూడా యాక్ట్ చేయలేదు. మొదట మహేష్ బాబు గారి పేరు వినిపించింది. అయితే మహేష్ బాబు గారు లేరు అని చెప్పేసి మూవీ టీమ్ ఆ తర్వాత క్లారిటీ ఇచ్చింది. సో, నిన్నటి నుంచి ప్రభాస్ గారి పేరు వినిపించింది. ఆ ప్రభాస్ గారికి సంబంధించిన ఫోటోలు లీక్ అయినప్పటికీ ఆహ్, ఎవరు కూడా శ్రీరాముల వారి పాత్రలో కనిపించలేదు. జస్ట్ ఏఐ ద్వారా షాట్స్ మాత్రమే కనిపించాయి. అవైతే అద్భుతంగా వచ్చాయని చెప్పాలి. లిటరల్‌గా ఆ టైంలో ఆ సీన్స్, ఆ షాట్స్ అండ్ మన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు థియేటర్ మొత్తం కూడా రాముల వారి నామంతో మునిగిపోయిందని చెప్పుకోవాలి. సో, అలా అంత అద్భుతంగా అయితే ఆ సీన్స్ అయితే వచ్చాయి. నిజంగా ఆ పాత్రలోకెళ్ళ ప్రభాస్ గారు కనిపించుంటే అంటే ఈ న్యూస్ తెలిసిన తర్వాత అది ఫేక్ న్యూస్ అని తెలిసిన తర్వాత చాలా మంది కాస్త డిసప్పాయింట్ అవుతూ పోస్ట్‌లు పెట్టడం జరిగింది. ఓకే. నిజంగా రాముల వారి పాత్రలో ప్రభాస్ గారు ఆ సినిమాలో కనిపించుంటే, ఆ సినిమా మరో స్థాయికి వెళ్ళిపోయి ఉండేది అని చెప్పేసి. అంటే ఆల్రెడీ అద్భుతంగా వచ్చేసింది. సో, అభిమానం కాబట్టి మన ప్రభాస్ గారి పట్ల సో, ఇంకాస్త సినిమా కలెక్షన్స్ పరంగా ఇంకో రేంజ్‌కు వెళ్ళిపోయే అవకాశం ఉండేదని చెప్పేసి భావించి కొంతమందైతే పోస్ట్‌లు ప్రభాస్ గారి అభిమానులైతే డిసప్పాయింట్ అవుతూ పెట్టడం జరిగింది. సో, ఏదేమైనా ప్రభాస్ గారికి సంబంధించి ఆ ఫోటో అయితే మొత్తం ఇంటర్నెట్‌నైతే షేక్ చేస్తుంది. సో, అది ఏఐ క్రియేటెడ్ మాత్రమే. ఇక సినిమా అయితే ఫుల్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది. సో, మంచి పాజిటివ్ టాక్‌తో అయితే రన్ అవుతుంది. అటు 'రానా' గారు పోస్ట్ క్రెడిట్ సీన్‌లో కనిపించడం అది ఆల్రెడీ లీక్ అయిపోయింది. స్పాయిలర్ ఏం కాదిది. సో, అది పార్ట్ 2కి లీడ్ ఇవ్వడం అండ్ ఎంట్రీలో ప్రభాస్ గారు వాయిస్ ఓవర్. అలా ఇద్దరు స్టార్ హీరోలు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వాళ్ళ రోల్ అయితే పోషించడం జరిగింది. అంటే వాయిస్ ఓవర్ ప్రభాస్ గారితో స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ ఏమో 'రానా' గారి ఎంట్రీతో ఎండ్ అవుతుంది. సో, అలా ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమాకి కాస్త యాడింగ్ ఫ్లేవర్ లాగా మారిపోవడం జరిగింది. అలా ఇక సినిమా మధ్యలో అటు 'తేజ సజ్జ' గారి రోల్ లేకుంటే 'మంచు మనోజ్' గారి రోల్ ఇద్దరు పాత్రలు కూడా అద్భుతంగా నడవడం. వాళ్ళిద్దరి మధ్య పోరు ఫైట్ సీన్ అది హైలైట్‌గా నిలవడం. అండ్ గ్రాఫిక్స్ వీఎఫ్ఎక్స్‌కైతే ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చేసింది. అండ్ చాలా మంది పోస్టులు పెడుతున్నారు. ఇదే రాజమౌళి గారు తీస్తుంటే ఇది 300,00,00,000 బడ్జెట్ అయ్యుండేది. కాకపోతే ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్‌లో ఔట్‌పుట్ అయితే అద్భుతంగా ఇచ్చారని చెప్పేసి కూడా అందరూ కూడా పోస్టులు పెట్టడం జరిగింది. అండ్ 'రామ్ గోపాల్ వర్మ' గారు కూడా ఈ సినిమాకు విషెస్ తెలియజేశారు. ఇది 1000,00,00,000 సినిమా అంటూ కూడా ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. ఇలా సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీలు ఈ సినిమాకు విషెస్ చెప్తూ అండ్ సినిమా చూసాక వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక అటు 'ప్రభాస్' గారి అభిమానుల నుంచి కూడా ఈ సినిమాకి మంచి సపోర్ట్ అయితే లభించింది. అలా 'తేజ సజ్జ' గారైతే 'హనుమాన్' తరువాత మరొక హిట్ అయితే చూసేసారు. సో, ఈ సినిమా ద్వారా. సో, అలా మొత్తం పాజిటివ్ వైబ్ అయితే ఈ సినిమా చుట్టూ ఉండడం జరిగింది. ఇక కలెక్షన్‌లు మనం చూడాలి ఏ స్థాయిలో కలెక్ట్ చేస్తుందనేది మనం కొన్ని రోజులు ఆగితే అయితే తెలుస్తుంది. సో, పెట్టిన బడ్జెట్ రాగా ఇంకా లాభాల బాట పట్టే అవకాశం ఉందన్న ట్రేడ్ వర్గాల అంచనా అయితే అలా ఉంది. అయితే అది ఎంతవరకు కలెక్షన్స్ వెళ్తాయో మనం చూడాలి. అంటే 1000,00,00,000 వరకు వెళ్తుందా? లేకుంటే ఆహ్, 500,00,00,000 వరకు వెళ్తుందా అనేది చూడాలి. ఎందుకంటే 'తేజ సజ్జ' గారు మార్కెట్‌ని కూడా దృష్టిలో ఉంచుకొని కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి, సో, ఆయన మార్కెట్ ఎంతుంటుంది? ఈ సినిమా ఇంత పాజిటివ్ క్రియేట్ చేసింది కాబట్టి అది ఎంతవరకు తీసుకెళ్తుందనేది అది మనం వెయిట్ చేసి అయితే చూడాలి. సో, ఏదేమైనా ఇలా ప్రభాస్ గారు రాముల వారి లుక్‌లో అయితే అదిరిపోయారని చెప్పేసి ఆ పోస్ట్‌లు పెట్టడం అది ఏఐ క్రియేటెడ్. 'ఆదిపురుష్' టైమ్‌లో కూడా చాలా ఏఐ ఫోటోస్ రావడం జరిగింది. రాముల వారి గెటప్‌లో ఆ ప్రభాస్ గారిని ఎడిట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలేసారు. అయితే సినిమా పోస్ట్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారు. సో, వాళ్ళొక ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఫోటోలు అంటే డైరెక్షన్ ఫెయిల్యూర్ వల్ల అక్కడ సరిగ్గా చూపించలేకపోయారు. సో, అదొక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్‌గా అయితే 'ఆదిపురుష్' మిగిలిపోయింది. కాకపోతే ఇప్పుడు 'మిరాయి' సినిమాలో ఆయన యాక్ట్ చేశారని జెప్పేసి రాముల వారి పాత్రలో అని జెప్పేసి అన్నారు గానీ, అది మాత్రం కంప్లీట్ ఏఐ అని చెప్పుకోవాలి. అయినా 'ప్రభాస్' గారి అభిమానులకైతే గుడ్ న్యూస్ ఏం చెప్పుకోవాలంటే వాయిస్ ఓవర్ ఉంటుంది. ఆయన వాయిస్‌తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఆయన వాయిస్ గురించి మనకు తెలిసిందే మంచి బేస్ ఉంటుంది. సో, అలా సినిమాని మొదలుపెట్టడమే ఆయన వాయిస్‌తో మొదలవ్వడం జరిగింది. అదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అలా 'ప్రభాస్' అభిమానులు కూడా ఈ సినిమాని ఆహ్, సపోర్ట్ చేయడానికి ఒక కారణం. అండ్ ఇప్పుడు వాళ్ళు కూడా టికెట్స్
అంటే ఈ ఫోటో తర్వాత మరింత పెరిగిపోవడం జరిగింది. ఒకవేళ అదే గనుక నిజమై ఉంటే ఇంకో మరో రేంజ్‌కెళ్ళిపోయి ఉండేది కూడా భావిస్తున్నారు. సో, ఏదేమైనా ఎప్పుడైతే మిరాయ్ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని సక్సెస్‌ఫుల్‌గా అయితే కంటిన్యూ అవుతుంది. చూద్దాం ఇది ఏ మేరకు వసూల్లో రాబడుతుందో మరి ఎంత పెద్ద హిట్ అవుతుందో మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.